ఇంట్లోనే హెల్దీగా వాల్నట్ కేక్ చేసిద్దామా? చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా హెల్దీ కూడా. మైదా, షుగరు, ఎగ్స్ ఇవేవి వాడకుండానే చాలా టేస్టీగా కేక్ ప్రిపేర్ చేద్దాం పదండి. ఒక కప్పు బెల్లాన్ని ఇలా పాకంలో పట్టుకోవాలి. ఇవి నేనైతే మీషోలో తీసుకున్నాను. ఈ కేక్ బౌల్స్ వచ్చేసి ఒక కేక్ బౌల్ తీసుకొని నెయ్యి రాసి ఇలా పిండిని స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పాకం పెట్టుకున్న బెల్లం నీళ్ళల్లో ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అంతా కేక్ బౌల్లో వేసుకొని బాగా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏవైనా వాటర్ బబుల్స్ ఉంటే పోతాయి. తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ అన్నీ వేసి బాగా స్ప్రెడ్ చేశాను. ప్రీ హీట్ పెట్టుకున్న కడాయిలో ఈ కేక్ బౌల్ ఉంచి 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత మూత తీసి చాక్తో ఇలా పొడిస్తే ఏమీ అంటుకోకుంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని రివర్స్గా ట్యాప్ చేసుకుంటే మన స్పాంజీ కేక్ రెడీ అయినట్టే. ఆగండి, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.